బైసన్ రీసెంట్గా తెలుగు డబ్బింగ్తో రిలీజ్ అయిన ఈ తమిళ్ మూవీలో ధ్రువ్ విక్రమ్, అనుపమ పరమేశ్వరన్, రజిషా విజయన్, పశుపతి ముఖ్య తారాగణంగా ప్రఖ్యాత తమిళ దర్శకుడు మారి సెల్వరాజ్ దర్శకత్వంలో వచ్చిన మోస్ట్ అవైటెడ్ మూవీ ఇది. మరి ఈ మూవీ రివ్యూ తెలుసుకునే ముందుగా మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్తో పాటు కామెంట్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను. కథ విషయానికి వస్తే ఈ మూవీ బ్యాక్డ్రాప్ 1990లో సెటప్ చేయబడింది. తమిళనాడులోని మారుమూల గ్రామంలో ఉండే వనతి కిట్టయ్య బాల్యం నుండి 1993లో జరిగే జపాన్లో పాకిస్తాన్ ఇండియా కబడ్డీలో పాల్గొనే వరకు, ఆ తర్వాత అర్జున అవార్డు గెలుచుకునే స్థాయికి ఎదిగిన వీరుడి కథ. నిరుపేద కుటుంబంలో పుట్టిన కిట్టయ్య సమాజంలోని కుల చీత్కారాలను, అవాంతరాలను, హార్డిల్స్ను ఎదుర్కొని ఎలా ఒక గొప్ప క్రీడాకారుడిగా ఎదిగాడు అనేది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. కమింగ్ టు ద యాక్టర్స్, ధ్రువ్ విక్రమ్ ప్రాణం పెట్టి చేశాడు. ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఏంటి, అచ్చు కబడ్డీ ప్లేయర్ల బాడీ లాంగ్వేజ్ కానీ సూపర్. మరో పెర్ఫార్మర్ దొరికాడు తమిళ ఇండస్ట్రీకి. తండ్రి విక్రమ్ లాగే ఇతను గొప్ప నటుడు అవుతాడు అనిపిస్తుంది. ఎమోషనల్ సైడ్, లుక్స్ పరంగా, యాక్టింగ్ పరంగా అన్ని విభాగాల్లో చాలా కష్టపడ్డాడు. అనుపమ పరమేశ్వరన్ పోషించిన రాణి పాత్ర కనిపించింది తక్కువే అయినా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. రజిషా విజయన్ కిట్టయ్యకు అక్కగా, అతనికి సపోర్టింగ్గా తన పాత్రలో ఇమిడిపోయింది. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ వచ్చి పశుపతి నటన. కొడుకును ఎవరేమన్నా చేస్తారేమో అన్న భయంతో కొడుకు కోసం బొడ్లో కత్తి పెట్టుకుని అనుక్షణం కాపాడుకునే పాత్రలో పశుపతి యాక్టింగ్ పీక్స్. ముఖ్యంగా పొలాల్లో కొడుకుపై అటాక్ జరిగినప్పుడు అతని కళ్ళల్లో కనిపించే భయం, కన్నీళ్ళు, ఆవేదన అన్నీ ఒక్క సీన్లో అతను చూపించిన వేరియేషన్స్ అద్భుతం. కమింగ్ టు ద రైటర్ డైరెక్టర్ మారి సెల్వరాజ్ తన మొదటి సినిమా పెరియారం పెరుమల నుండి కర్ణన్ వరకు స్వేచ్ఛ, సమానత్వం గురించి లోతుగా అధ్యయనం చేసి సినిమాలు తీస్తుంటాడు. అది కూడా ఏదో క్లాస్ పీకినట్టు కాకుండా దృశ్య రూపంలో చూపించే క్వాలిటీ ఫిల్మ్ మేకర్ అతను. ప్రేక్షకుడికి వెండి తెరకు కనెక్ట్ చేసి సినిమాలోని కోర్ పాయింట్ను ఎవరిని హర్ట్ చేయకుండా స్మూత్గా చెప్పేస్తుంటాడు. దానికోసం అతను ఎంచుకునే స్క్రీన్ ప్లే కానీ, మెటాఫర్స్ కానీ, జంతువుల సింబల్స్ కానీ కథలోని గాఢతకు అప్లై చేసి తీయడంలో దిట్ట. బైసన్లో కూడా మట్టిలో మాణిక్యంలాగా కిట్టయ్య కబడ్డీ కోసం అంతర్జాతీయ స్థాయికి ఎదిగే క్రమంలో పెద్ద యుద్ధమే చేస్తాడు. 90స్లో ఉండే కులపుచ్చి, ఓర్వలేనితనం, అకారణంగా వచ్చే పగలు, రెండు ప్రధాన గ్రూపుల మధ్య ఉండే వైరం, దానివల్ల సంభవించే పరిణామాలు కళ్ళకు కట్టినట్లు చూపించాడు. మూవీలోని టెక్నికల్ టీమ్, మ్యూజిక్ కానీ, డిఓపి కానీ హై స్టాండర్డ్లో రిచ్గా ఉండి మూవీకి బెస్ట్ సపోర్ట్నిచ్చాయి. నెగిటివ్స్ విషయానికి వస్తే సినిమా అంతా తమిళ్ కల్చర్, తమిళ గ్రామీణ వాతావరణం ప్రతిబింబించడం వల్ల మిగతా లాంగ్వేజ్లో ఎలా ఓన్ చేసుకుంటారో చూడాలి. ఓవరాల్గా మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అందరూ తప్పక చూడాల్సిన మూవీ అస్సలు డిసప్పాయింట్ చేయదు. నా పరంగా మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.52/5. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మరొక రివ్యూలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.